మనకి హెల్తీ లడ్డు అంటే చాలు మనకందరికి ఫస్ట్ గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్ లడ్డూనే కదా! మన ఇంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా సరే, మన ఇంట్లో ఉన్న వాటిలతోనే హెల్తీ లడ్డూని చేసుకోవచ్చు. ఇది హెల్తీనే కాదండి, మన బోన్స్‌ని కూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే చేస్తుంది. మనం హెల్తీగా ఉండొచ్చు. మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అలాంటి ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ అయితే చూసేద్దాం రండి. కొన్ని వేరుశనగ పప్పులు నేనైతే ఇక్కడ ముప్పో కప్పు వరకు అయితే తీసుకున్నాననమాట వేరుశనగ పప్పుల్ని. వీటిల్ని హై ఫ్లేమ్‌లో పెట్టేయకూడదనమాట. మీడియం టు లో ఫ్లేమ్‌లో అయితే పెట్టేసేసుకోవాలి. ఆ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిల్ని బాగా వేపుకోవాలనమాట. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఈ విధంగా వచ్చేంత వరకు వేపుకొని వేరే ప్లేట్‌లోకైతే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. మనం వేరుశనగ పప్పుల్ని ఏ బౌల్‌తో అయితే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలోకి నువ్వులను కూడా తీసుకోవాలనమాట. వీటిల్ని క్రిస్పీనెస్ వచ్చేంత వరకు నేనిక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు అయితే వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ రెండిటిలిని వేరు వేరు ప్లేట్‌లో అయితే తీసుకొని ఈ రెండిటిలిని బాగా చల్లారనివ్వాలనమాట. వేడిగా ఉన్నప్పుడైతే మనం మిక్సీ పట్టకూడదు గదా! అందుకే వీటిలిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం బెల్లం అయితే తీసుకోవాలనమాట. మనం నువ్వులు అలాగే వేరుశనగ పప్పు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఇంకొంతమంది ఎక్కువ స్వీట్ తినడానికి ఇష్టపడే వాళ్ళుంటారు గదా! అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనిక్కడ ముప్పావు కప్ అయితే తీసుకున్నాను గదా వేరుశనగ పప్పు, నువ్వులు. మీరు కరెక్ట్‌గా ఒక బౌలు ఈ సేమ్ నిండేంత వరకైతే తీసుకోవచ్చనమాట. కొంచెం ఎక్కువ స్వీట్‌నెస్ తినేవాళ్ళు. నేనైతే సేమ్ క్వాంటిటీలోనైతే యాడ్ చేసుకున్నాను. మనం సేమ్ క్వాంటిటీలో గనక యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. సో, ఈ మూడిట్లితోటి ఇప్పుడు మనం మంచి హెల్తీ లడ్డయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీన్ని కూడా బెల్లం తురుముకొనేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఫస్ట్ నువ్వులనైతే మిక్సీకి పట్టేసుకోవాలనమాట. ఈ నువ్వుల్ని మిక్సీ బౌల్‌లోకి వేసుకొనేసేసి మొత్తం ఒకటేసారి కాకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండే ఆయిల్ అనేది ఏదైతే ఉంటుందో నువ్వుల ఆయిలు మొత్తం ఒకటేసారి మనం మిక్సీకి పెట్టేసామనుకోండి కలపకుండా, మొత్తం ఆయిల్ అనేది కూడా వచ్చేస్తుంది. సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మిక్సీకి పట్టేసేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందనమాట. దీన్నైతే ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ మనం వేరుశనగ పప్పులనైతే వేపి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ వేరుశనగ పప్పులు కూడా మిక్సీ అయితే పట్టుకోవాలనమాట. నేనైతే ఇక్కడ పొట్టేమి తీయట్లేదు వేరుశనగ పప్పులకి. కావాల్సుంటే మీరు వేరుశనగ పప్పులు చల్లారిపోయిన తర్వాత పొట్టు మొత్తం తీసేసుకోవచ్చనమాట. ఇందులోనే మనం ఫ్లేవర్ కోసము ఒక 3 వరకు యాలకులు, 10 వచ్చి బాదము, ఇంకొక 10 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా జీడిపప్పు, బాదం యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఇవి యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. బెల్లం కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టేసేసుకోవాలి. మరి మెత్తగా కాదండి, కొంచెం బరక బరకగా పట్టుకొని ఫస్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు మిక్సీకి పట్టి, ఆ పొడిని కూడా ఇందులో వేసుకొని ఈ 3 బాగా కలిసి బెల్లంతో పాటు ఉండేలాగా ఈ 2 మనం మిక్సీ అయితే పట్టేసేసుకోవాలనమాట. ఇది మిక్సీ పట్టేసేసుకొని వేరే బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మొత్తాన్ని అయితే బాగా కలిపేసేయాలి. మొత్తం బాగా కలిపేసేసుకున్న తర్వాత మనము వీటిల్ని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. వీటిలోకి మనం నెయ్యి ఏమి యాడ్ చేసేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఏమి కలపలేదు కదా! మనం లడ్డు ఎలా వస్తుందని అనుకుంటారు. మనకి నువ్వుల్లో అలాగే పల్లీల్లో ఉండే ఆయిల్ అనేది మనకు సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా లడ్డు అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఇందులో ఏమి యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు అది కూడా హెల్తీయే అనమాట. వీటిని నేనైతే ఇట్లాగా లడ్డూలాగా చేసేసుకున్నాను. మంచిగా అయితే వచ్చాయి. చాలా బావున్నాయన్నమాట. ఇట్లాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసము మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండన్నమాట. మన వీడియోస్‌ని ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మీరు హైప్స్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం ముందుకైతే వెళ్తాయి.